ఈ రీల్ ని స్కిప్ చేశారంటే బెస్ట్ పాలకూర ఉల్లికార రెసిపీ మిస్ అయినట్టే. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపగుండ్లు, పచ్చిపప్పు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, 3 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్, కారం, పసుపు వేసి 1 మినిట్ అయితే ఫ్రై చేయాలి. 1 మినిట్ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఆపేసి చల్లారే వరకు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపగుండ్లు, ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పాలకూరని సన్నగా తరుక్కొని శుభ్రంగా కడుక్కొని ఈ తాలింపులో వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుంటే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.